రిజర్వేషన్లు అనేటటువంటిది ఒక తరానికే ఇవ్వాలి. రెండవ తరానికి కాదు అన్నటువంటిది జస్టిస్ పంకజ్ మిట్టల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అది పెద్ద చర్చకే తావిస్తుంది. రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారు? సుదీర్ఘ కాలం పాటు ఈ దేశంలో కుల వివక్షకి గురయ్యి, వర్ణ వివక్షకి గురయ్యి, వర్గ వివక్షకు గురై అన్యాయమైనటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్పెషల్లీ దళితులకి వాళ్ళని కులం పేరుతో వివక్ష చేయడం వల్ల వాళ్ళ చదువులకు దూరం అయ్యారు, ఉద్యోగాలకు దూరం అయ్యారు, ఉపాధికి దూరం అయ్యారు. కేవలం వాళ్ళు అంటరాని వారుగా వాళ్ళని ఏడిపించుకు తిన్నారు, వాళ్ళని అవమానించారు, వాళ్ళని అవహేళన చేశారు, తరతరాలు నష్టపోయారు. కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళతో సమానంగా ఎదగాలంటే వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, విద్యపరంగా ఎదగాలి, ఉద్యోగపరంగా ఎదగాలి, ఉపాధి పరంగా ఎదగాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళకి విద్యా అవకాశాలు, అలాగే శాసనసభల్లో, శాసన మండళ్లలో, పార్లమెంట్లో అన్ని చోట్ల కూడా అవకాశాలు కల్పించారు. అయితే ఇది అనుభవిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి వాడుతున్నారు. కానీ అసలు ఒక్కసారి కూడా ఆ స్థాయికి రాలేకపోతున్నటువంటి వాళ్ళకి ఈ సదుపాయం రావట్లేదు. అందుకనే క్రిమీ లేయర్ అనే పదం మరొకసారి తెర మీదకు వస్తుంది. ఈ తీర్పులు, ఈ వ్యాఖ్యల తర్వాత ఒక ఇంటిలో ఒకసారి మాత్రమే రిజర్వేషన్ వర్తించాలి. ఆ ఒకసారి ఇప్పుడు తండ్రి రిజర్వేషన్ పొందితే ఇక ఆ తర్వాత బిడ్డ ఆ రిజర్వేషన్ ద్వారా ఆయన సంపాదించిన ఉద్యోగంలో వచ్చిన ఆదాయంతో ఆ బిడ్డను బాగా చదివించుకుని జనరల్ కేటగిరీలోకి తీసుకెళ్ళాలి అన్నటువంటి చర్చ వస్తోంది. అది న్యాయస్థానాల తీర్పు కారణంగా వీటి వల్ల. కానీ అది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు అంగీకరించు. దశాబ్దాల తరబడి కాదు, శతాబ్దాల తరబడి మేము అన్యాయానికి గురయ్యాం కాబట్టి మాకు ఇంకో 3-4 తరాలు ఉంటే తప్ప మేము మిగతా వాళ్ళతో సమానంగా రాము అంటారు. అదే సందర్భంలో ఓసీలు ఏమంటారు? ఇప్పటికే మేము తరతరాలుగా నష్టపోయాము, మా తాత ముత్తాతల కాలంలో మాకేం జరిగిందో తెలియదు, వాళ్ళేదో చేశారని మమ్మల్ని దశాబ్దాలుగా కాదు శతాబ్దాలుగా అన్యాయం చేస్తున్నారు, మళ్ళీ ఇదేంటని వీళ్ళు వాదిస్తారు. కాకపోతే ఓట్లు దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఎత్తేసే దమ్ము ఎవరికి ఉండదు, ఇలాంటి సిస్టమ్ పెట్టే దమ్ము కూడా ఎవరికి ఉండదు.